ఒక యువరాజు పక్క రాజ్యంలో ఉండేటువంటి ఒక నియంత లాంటి చక్రవర్తికి బందీ అయిపోయాడు. అంటే ఆ రాజ్యాన్ని ఆక్రమించడానికి మొదటగా బందీగా తెచ్చేశాడు. నియంత సంవత్సరం కాలం పాటు జైల్లో వేసాడు. జైల్లో వేసిన తర్వాత ఒకరోజు ఏమనిపించిందో కానీ ఈ నియంతకి ఏమనిపించిందంటే, అరే ఎన్నాళ్ళు జైల్లో ఉంటాడు, వాడికి ఒక అవకాశం ఇద్దాం బతకడానికి. చచ్చి ఊరుకుంటాడు ఈ పిల్లవాడు, మంచి నవయువకుడిలో ఉన్నాడు, కొన్ని అవకాశం ఇద్దాం, ఊరికి వదలొద్దు, ఏదో ఒక టెస్ట్ పెడతాం, ఆ టెస్ట్లో పాస్ అయితే వాడిని వదిలేద్దామని పిలిపించాడు. పిలిపించిన తర్వాత కొలువులో నియంతైన చక్రవర్తి కూర్చున్నాడు. ముందు బందీగా ఉన్నాయంటే యువరాజు నిల్చున్నాడు. కూర్చోడండి. ఏ యువరాజు, నేను వదిలేస్తాను, ఏం పర్వాలేదు కానీ, బట్ నిన్ను వదిలేసేటప్పుడు నాకు ఒక ప్రశ్నకు సమాధానం కావాలి. ఆ ప్రశ్నకు సమాధానం కానీ నువ్వు చెప్తే నిన్ను వదిలేస్తాను. కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే ఇమీడియట్గా నేనేం చేస్తాను, చంపేస్తాను, ఊరు తీసేస్తాను, గ్యారంటీ. అయ్యా, మీరు అడిగే ప్రశ్నకి మీరు ఏమైనా సమయం కానీ సందర్భం కానీ లేకపోతే కాలం కానీ ఇస్తారా నేను తెలుసుకోవడానికి అంటే 1 year టైం ఇస్తాను చెప్పాడు. ఎంత టైం ఇస్తాను చెప్పాడండి? 1 year. ఓ వెరీ గుడ్. ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి 1 year జంప్ అయిపోవచ్చు. అయితే ఆ నియంత ఎలా వాడంటే తప్పించుకోలేవు. ఎక్కడున్నా, కలుగులో ఉన్నా, ఎక్కడ దాగున్నా తెచ్చి మరి చంపేస్తాడు. అట్లీస్ట్ ఈ 1 year అయినా కొంచెం బయటపడచ్చు ఉద్దేశంతో తప్పకుండా అడగనంట. ఏం లేదు వే చక్రవర్తి అన్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్, ఒక స్త్రీకి ఏం కావాలి అని అడిగాడు. అలాగే తప్పకుండా నేను చెప్తానండి. అయితే అప్పుడు చెప్పేట, చివరి రోజు సంవత్సరంలో ఈవినింగ్ కల్లా ఇక్కడ నువ్వు హాజరవ్వాలి. నువ్వు పొరపాటును కనుక తప్పించుకుంటే సైనికుల్ని పంపించి ఎక్కడ నువ్వు ఉంటే అక్కడే నీ యొక్క శిరస్సుని ఖండించేస్తాను, బీ కేర్ఫుల్ చెప్పేట. తప్పకుండా నేనే వస్తానని, ఆన్సర్తో వస్తాను అని ధైర్యంగా బయటికి వెళ్ళాడు. ఏముంది, ఇంత సింపుల్ క్వశ్చన్ అడిగాడు. బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఫస్ట్ ఇలా బయటకు వస్తూనే బొట్లు ఎవరైతే గేట్ కీపర్స్ ఉంటారో వాడిని అడిగట, ఎవరి నాయన పెళ్ళి అయిందని నీకు అడిగట. అయిందన్నట్టు. అయితే ఒక స్త్రీకి ఏం కావాలన్నట్టు, నాకైతే తెలియకేమో ఆవిడ చేతులు తిట్లు కాస్తానన్నట్టు. అలా వెళ్ళాడు. మొత్తం ఈ రాజ్యంలో ఆ రాజ్యంలో కల్పించిన వీళ్ళు వాళ్ళు ఎవడిని అడిగినా ఎవరికి చెప్పట్లేదు సంబంధం. ఎవరు చెప్తున్నారు? మీరు ఇప్పుడు మనం వాళ్ళు చెప్పుకుంటే గౌరవం అని, మర్యాద అని, అభిమానం అని, ప్రేమని, చీరలని, బట్టలని, బంగారం అని ఏవేవో చెప్తున్నారు. కానీ ఏవి ఈ యువరాజుకి సంతృప్తి అనిపించట్లే. ఆ యువరాజు కూడా ఏం చేశాడంటే తనకు ఆన్సర్ కావాలని ఆ రాజ్యం మొత్తంలో అలా అడుగుతూ ఉన్నాడు. అప్పుడు పేదరాజు పెద్దమ్మలాంటి గావిడ కనిపించింది. అమ్మా, నీకు ఏమైనా తెలుసా ఈ ఆన్సర్ అని అడిగాడు. నాకు తెలియదు కానీ నీకు మంచి ఉపాయం చెప్తాను, ఏంటి అని అడిగాడు. అంటే ఏం లేదు, పలానా చోటకెళ్ళు, ఒక రాక్షసు లాంటి స్త్రీమూర్తి ఉంటుంది, చాలా రాక్షసిగా, అంటే చూడడానికి చాలా అందవికారముగా, వినాలి, అందవికారంగా, అందవిహీనంగా ఉంటుంది, కానీ చాలా తెలివైంది, గొప్ప మేధస్సు ఉంది ఆవిడ దగ్గర, కానీ రాక్షస ప్రవృత్తి ఉంది ఆవిడ దగ్గర, చాలా జాగ్రత్త. నువ్వు ఏమైనా అడిగి తేడా చేసుకుని బిహేవ్ చేస్తే నీ జీవితాన్ని కోల్పోతావు ఆవిడ దగ్గర. కానీ ఆవిడకి ఆన్సర్ ఖచ్చితంగా ఇవ్వగలదు. ఎందుకు అలా రిస్క్ తీసుకోవడం, కనీసం ఈ ఉన్న 2-3 నెలలైనా బతుకుంటే బతకచ్చు అని హ్యాపీగా ఉన్నది. కానీ అయిపోయింది. ఇంకా ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల్లో, 4 రోజుల దగ్గర, 4 రోజులు, 3 రోజులు, 2 రోజుల దగ్గరికి వస్తుంది. ఇంకా రేపు అర్జెంటుగా వెళ్ళి నీ దగ్గర ఏమాలి, సరెండర్ అవ్వాలి. అప్పుడు ముందు రోజు మనకి గత్యంతరం లేక మళ్ళీ పేదరాజు పెద్ద దగ్గరికి వెళ్ళాడు. ఏంటమ్మా తల్లి, ఓ మా అమ్మ, ఏమిటి సంగతి, నా పరిస్థితి ఉంది, నీకు ఎప్పుడో చెప్పాను, నీకు ఆన్సర్ ఆవిడ దగ్గర దొరుకుతూ వెళ్ళినట్టు నువ్వు భయపడిపోతున్నావు, ఏం భయపడకు, ఎలాగో ఎల్లుండి చచ్చిపోతావు, నీకు సరైన ఆన్సర్ రాలేదనుకో, నీకేమైనా ఇబ్బంది పెట్టింది కాబట్టి ఈరోజు చచ్చిపోతావు. భయపడుతూనే ఆ రాక్షసి ప్రవృత్తి కలిగినటువంటి ఆ స్త్రీమూర్తికి వెళ్ళాడు. వెళ్తూ 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 తన స్నేహితుడిని పట్టుకున్నాడు. ఆ స్నేహితుడు ఎవరో కాదు, తన మంత్రి యొక్క కుమారుడు, చాలా తెలివైన వాడు. ఈ యువరాజు అడుగుతాడు, అమ్మా ఏం లేదు, ఒక ప్రశ్నకు సమాధానం చెప్పిస్తాను, ఒక స్త్రీకి, ఒక మహిళకి, ఒక స్త్రీమూర్తికి ఏం కావాలి అని అడుగుతాడట. ఏం కావాలంటే నీకు సమాధానం చెప్తాను, కానీ మీ స్నేహితుడు నాడే, మీ స్నేహితుడిని నన్ను పెళ్లి చేసుకోమను, నేను సమాధానం చెప్తాను అన్నట్టు. వాడేదో నాకు సాయంకి వచ్చాడు, వాడేమో నేను నీకు భర్తగా చేయడానికి వచ్చానా, అప్పుడు వెంటనే అన్నట్టు, రే నాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, నువ్వు పదన్నట్టు. అప్పుడు ఆవిడందట, రావడం నీ ఇష్టమే, వెళ్ళిపోవడం నీ ఇష్టమే, ఇదంతా ఇది అనుకుంటున్నామేమో, సమాధానం చెప్పాల్సింది, మీరు ఫస్ట్ ఒప్పుకోవాల్సిందంటే, అరే
అదేంటిది ఎలా చెప్తున్నాడంటే చాలా తెలివైనవాడు. ఎవడు? ఆ మంత్రి కొడుకు, యువరాజు యొక్క ఫ్రెండ్. వెరీ ఇంటెలిజెంట్. అప్పుడు మాట అన్నట్ట, అరే నీ ప్రాణాన్ని నిలబడడం కంటే నేను ఈవిడిని పెళ్లి చేసుకోవడంలో నాకేం పెద్ద దోషం అనిపించలేదు, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడట. అరే నీ జీవితం పోతుందిరా, అనవసరంగా ఒక మంత్రి కొడుకువి నువ్వు నాతో వచ్చినందుకు నీకు బలైపోతున్నావురా నువ్వు అని బాధపడ్డట. నువ్వేం బాధపడకు, ఏం పర్వాలేదు, ఓకే నేను పెళ్లి చేసుకుంటానంటే వెరీ గుడ్. వెంటనే పెళ్లి చేసుకున్నాడు అక్కడే. ఇన్ ది స్పాట్ ఇట్ సెల్ఫ్ హీ మ్యారీడ్ దట్ డెమినిష్ లేడీ. అప్పటికీ ఇంక సమాధానం చెప్పలే. భర్త భార్య ఇరువురు కూడా ఈ యువరాజుని బయటే ఉన్నాడు, నేను మా భర్తతో ఆంతరంగికంగా మాట్లాడాలి, మేము మాట్లాడుకొని మీకు వచ్చి సమాధానం చెప్తాను ఉండండి. తను లోపల గదిలోకి వెళ్ళింది. ఆ వెనకని ఈ మంత్రి కొడుకుడు వెనక్కి వెళ్ళాడు. వెనక్కి లోపలికి వెళ్ళేకల్లా అంత అందవిహీనంగా ఉన్నటువంటి స్త్రీమూర్తి, అంత అంతవికారంగా రాక్షస ప్రతికల శ్రీమూర్తి ఒక అద్భుతమైనటువంటి సౌందర్య రాశిగా ఉంది ఆ గదిలో, ఆ బెడ్ మీద కూర్చొని. అప్పుడు ఏంటిది అన్నట్ట, లేదు నాకు నీకోసం మంచిగా మారాలనిపించింది, నాకున్న శక్తితో ప్రస్తుతానికి ఎట్లా మారాను. నేను పగలు కానీ రాత్రి కానీ రెండిట్లో ఏదో ఒక టైంలో ఇలా అందంగా ఉండగలను. ఎప్పుడు ఉండమంటావు అని అడిగిందట. యువరాజేమో ఆ ఇంటి బయట గేటుకి తల కొట్టుకుంటున్నాడు, వీడిని తెచ్చాను, వీడికి పెళ్ళి అయిపోయింది, వాడేమో ఆన్సర్ తెస్తాను లోపలికి వెళ్ళిపోయాడు, వాళ్ళు హాయిగా ఉన్నారేమో, నా పరిస్థితి ఇంటిలో అయిపోయింది, పాపం వాడిని నేను బలి చేస్తాను, ఏంటిదంతా ఇదన్నీ తల బాదుకుంటున్నాడు. అంటే అప్పుడు అన్నట్ట మంత్రి కొడుకు ఆ భర్త అన్నట్ట, అంటే బాహ్య ప్రపంచానికి నా భార్య అందంగా ఉంటుందని చెప్తే, అందంగా ఉండాలి అని ఇతను ఫీల్ అయితే ఏం చెప్పాలి, నువ్వు పగలు అందంగా ఉండు, రాత్రి నా భార్య కాబట్టి నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు. రెండవది, నా భార్య నా కళ్ళ ముందు నాతో ఉన్నప్పుడు అందంగా ఉండాలనుకుంటే పగలంతా తను ఎలా ఉన్నా పర్వాలేదు, రాత్రి అందంగా ఉండు అని చెప్తాను. మీ మాంసలో బయటికి ఏమన్నా తెలుసా అండి, నీకు ఎప్పుడు ఎలా నచ్చితే, నీకు ఎప్పుడు ఎలా ఇష్టపడితే, నీకు ఎప్పుడు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు, నువ్వు ఎలా ఉన్నా నాకు సమ్మతమే అన్నట్టు. అప్పుడు వెంటనే కాళ్ళకి దండం పెట్టి బయటికి వెళ్ళి నీ ఫ్రెండ్కి ఇదే ఆన్సర్గా చెప్పు అన్నదట. అంటూ నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నాకున్న శక్తితో ఈ క్షణం నుంచి నేను ఇదే సౌందర్య రాశిగా నేను నీ భార్యగా అణుకువతో జీవితాంతం నీతో చేతితో పట్టుకడుగు వేస్తాను కాబట్టి బయటకు వచ్చి చెప్పాడట. ఒరే ఆన్సర్ చాలా సింపుల్ రా, ఎవ్రీ ఫీమేల్, ఎవ్రీ లేడీ వాంట్స్ టు బీ ద ఇన్ఛార్జ్ ఆఫ్ హర్ ఓన్ లైఫ్. ఈ సత్యం ఇంకెవ్వరు గైడ్ చేసి నచ్చదు. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.